దానికి టార్గెట్ అవుతామా? టార్గెట్ అనేది దేనికి అవుతాము అన్న దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. నిజంగా మేము బూతులు తిట్టాం, లేదంటే అక్కడ నాయకుల్ని మేము కూడా హింసించాం, లేదంటే ఇక్కడ ప్రజల్ని హింసిస్తున్నాం, ఇక్కడ ప్రజలకు అభివృద్ధి ఇవ్వట్లేదు, మేము చెప్పిన హామీలు ఇవ్వట్లేదు, ఇక్కడ మీరు చేసిన దానికి మించి చేశామనుకోండి, అప్పుడు నాయకులుగా ప్రజల కోసం వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మా నాయకుడిని మీరు ప్రశ్నిస్తారా అనే దానికే మీరు టార్గెట్ చేస్తే ఎట్లా? నాయకుడి దగ్గర మన్ననలు పొందటం కోసమే మీరు ఈ విధంగా చేశారండి. నాయకుడి దగ్గర మన్ననల కంటే మాకు మొటికాయలు ఎక్కువ పడతాయి. ఎందుకనంటే మా నాయకుడు ఎప్పుడు కూడా మీరు దౌర్జన్యాలకు వెళ్ళండి, లేకపోతే మీరు ఊరికే ఇలాంటి చెయ్యండి, అలాగా వాళ్ళ మీద పడిపోయి ఏదైనా వాళ్ళ కార్లు పగలగొట్టండి, ఇళ్ళు పగలగొట్టండి, ఇట్లాంటివన్నీ మా నాయకుడు చెప్పడు. ఒకవేళ అది అనుకోని పరిణామాల వల్ల మరి కార్యకర్తలు ప్రజల యొక్క ఆగ్రహానికి లోనై అక్కడ ఏదైనా జరిగిందనుకోండి, ఊహించని విషయం జరిగినా కూడా దాన్ని పూర్తిగా మీరు చూసి ఉండొచ్చు, నెక్స్ట్ డేనే ఆయన ఒక ప్రకటన చేశారు, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పి. అది మా నాయకుడు. అలాంటి నాయకుడు కళ్ళల్లో ఆనందం అభివృద్ధి చేసి చూపించాలే తప్ప మేము ఇలా చేసి చూపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేస్తేనే ఆనందపడతాడు అని అంటే అది మీ ఫార్ములా. మీరు తిడతారు, మీకు మంత్రి పదవులు వస్తాయి, బూతులు తిడతారు, మంత్రి పదవులు వస్తాయి, లేదంటే మీరు ఎవరినో ఒకరిని కొట్టొస్తారు, మీ నాయకుడు చిరునవ్వుతో చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఇది ఈ ఫార్ములా వైసీపీకి చెందుతుంది తప్ప టీడీపీకి ఈ ఫార్ములా ఆపాదించలేము.